నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జిల్లా సమగ్రాభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్న నూతన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణ శివారులో మొక్కలు నాటిన ఐఎంఏ ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ వైద్యులు మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని కోటేష్ చిత్రాంజలి ఈ నెల 17వ తేదీ పట్టణంలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణోత్సవం నంద్యాల పట్టణంలో వైభవంగా శ్రీ గంగా భవాని అమ్మవారికి భక్తాదులు పెద్ద ఎత్తున బోనాల సమర్పణ జిల్లా సమగ్ర అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి అధికారులు తోడ్పాటు అందించాలని నూతన జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన రాజకుమారి గనియా పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11:30 కలెక్టరేట్ కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ చాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలు సర్వమాత ప్రార్థనల అనంతరం ఉదయం 11:35 రాజకుమారి గనియా జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా అందరినీ సమన్వయం చేసుకుని జిల్లా సమగ్ర అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా అందరినీ సమన్వయం చేసుకుని జిల్లాను అన్ని రంగాలలో ముందుంచి ప్రగతి పదంలో నడిపేందుకు కృషి చేస్తానన్నారు. నంద్యాల వంటి మంచి జిల్లాకు ఇది తన మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అని ఆమె పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్గా ఈ ప్రాంతంలో పనిచేసేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటు పడతానని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకువెళ్లి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. నంద్యాల జిల్లా జియోగ్రఫికల్ ప్రొఫైల్, ఇక్కడి పరిస్థితులను పరిశీలించారని వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇరిగేషన్, పరిశ్రమలు, టూరిజం తదితర అన్ని సెక్టార్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకుని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపారు.
అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, నంద్యాల జిల్లా కలెక్టర్గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఒక మంచి జిల్లాకి నేను రావడం, మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు, NGOs అందరినీ సమన్వయపరుచుకుంటూ జిల్లాని ప్రగతి పదాన నడిపించడానికి నా శాయశక్తిలా నేను కృషి చేస్తాను. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో అవి క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయపరిచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా నంద్యాల పట్టణ శివారు ప్రాంతాలలో ఆదివారం IMA ఉమెన్స్ వింగ్ వైద్యులు కల్పనారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వసుధాదేవి, డాక్టర్ హరిత, డాక్టర్ సౌజన్య, డాక్టర్ హరిత తదితర వైద్యులు పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కల్పనారెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా IMA ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. IMA ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. తమలాగే మరికొన్ని సేవా సంస్థలు ముందుకు వచ్చి సమాజహిత సేవా కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. గత వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నదని మొక్కలను నాటి తమ వంతు పర్యావరణ పరిరక్షణ చేయడం సంతోషంగా ఉందన్నారు. IMA సీనియర్ వైద్యుల ప్రోత్సాహం, మున్సిపల్ కమిషనర్ సహకారం అందించారని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈరోజు మా IMA డాక్టర్స్ మహిళా విభాగము ఈ పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ఇంత బాగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి నంద్యాల హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా లాగా అయిపోయింది. కాబట్టి నిజంగా ఇది చాలా అవసరమైన పని. సరదా కోసం మాత్రం ఖచ్చితంగా కాదు. వీటిని నాటడం, తర్వాత బతికించుకోవడం మా ముందు ఇప్పుడున్న ఒక పెద్ద టాస్క్. బట్ సమాజంలో ఉండే వాళ్ళందరూ, పిల్లలు, స్కూల్స్, టీచర్స్, ఫ్యామిలీలో కూడా అందరూ తలా ఒక్కో మనిషి ఒక 3 చెట్లు నాటి వాటిని పెద్దగా అయ్యే చెట్లు నాటి బతికించుకోగలిగితే మన నంద్యాలని మనం ఖచ్చితంగా మార్చుకోగలుగుతాము. చెట్లు నాటే ప్రోగ్రామ్ చేద్దామని అనిపించింది. దానికి అనిపించడానికి కారణం పోయిన సంవత్సరం మనం అందరం ఫేస్ చేసిన విపరీతమైన వేసవి అది చూసినప్పుడు కొంచెం చెట్లు నాటి కొంచెం ఈ ప్రోగ్రామ్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన వచ్చి దీనికి వచ్చాము. దానికి కానీ కమిషనర్ గారిని అప్రోచ్ అయ్యి మేము హెల్ప్ అడిగినప్పుడు ఆయన ఇమ్మీడియట్ గా తప్పకుండా చేయండి మేడం, మా వంతు మేము సహకారం చేస్తామని చెప్పేసి ఆయన వెంటనే పంపించి గుంతలు తీయించడము, తర్వాత వాటర్ ట్యాంకర్స్ పంపించడము, రకరకాల హెల్ప్ ఆయన చేశారు. ఆయన ప్రోద్బలం చేశారు. వీళ్ళంతా కూడా సీనియర్స్ మా వెనకాలండి ఏ ప్రోగ్రామ్ చేస్తామన్నా కూడా చేయండి అమ్మా, మేము వస్తాం, తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం, మీరు చేయండి అని ఒక రకమైన అంటే హామీతోటి, ఒక రకమైన సపోర్ట్ తోటి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదర్వైజ్ మేముగా బయటకు వచ్చి విని చేసే ప్రోగ్రామ్స్ కాదు, మేము చేయలేకపోయామని ఉండేవాళ్ళమని మేము అనుకుంటున్నాము. రెండోది ఇక్కడికి వచ్చి నాటడానికి అంటే కారణం ఇక్కడ ఈ రోజు ఈ పెద్ద చెరువు కట్ట ఈ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఇక్కడ చెస్బే కాలనీలో మేము చెట్లు నాటుతున్నాము. దానికి కారణం ఇక్కడ ఉన్న వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా బాగా ఈ చెట్లను పెట్టి పెంచడము, వాళ్ళు చాలా అంటే వాలంటరీగా ముందుకు తీసుకెళ్లి మా చెట్లు పెంచుకోవాలా, మా ట్రాక్ బాగా డెవలప్ చేసుకోవాలా, మేము పెంచుకుంటాం మేడం, మేము వాటర్ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేసుకుంటాం, మీరు వచ్చి చెట్లు నాటండి, మేము చూసుకుంటాము అని చెప్పి వాళ్ళు రావడము చూస్తే నంద్యాలలో ఇట్లాంటి అసోసియేషన్స్ ఇంకొక 3-4 గానే ఏర్పడితే ఒక 3-4 ఏరియాస్ ఇంకా కూడా ఈ రకంగా డెవలప్ అయితే చాలా బాగుంటుందేమో అనిపించింది. సో ఈ ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. మేము నాటిన 4 చెట్లతోనే మొత్తం నంద్యాలంతా పచ్చగా అయిపోతుంది అనుకోవట్లేదు. కానీ మేము చేసే ఈ ప్రోగ్రాం వల్ల నలుగురు చూసి మనము నాటుదామని అనుకోవడం, కొన్ని నాటకమైన ఉండే చెట్టుని బతికించుకుందామని అనుకోవడం, చెట్టు ఉంటే పచ్చగా ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది కదా అని అనుకోవడం. సో ఈ అవేర్నెస్ కలగజేయడం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఈ రోజు ఈ చెట్లు నాటే కార్యక్రమం మేము చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశము నలుగురిని ఎంకరేజ్ చేయడము. చెట్లు ఎంత ఇంపార్టెంట్, ఆక్సిజన్ మనకి ఇచ్చే చెట్లని మనం కాపాడుకోవాలి. పోయిన సమ్మర్లో మనం గమనించినట్లు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడానికి కారణం చెట్లు సంఖ్య సరిగ్గా లేకపోవడము. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని చెట్లు నాటడమే కాదు, ఏదో చెట్టు నాటాము అన్నట్లు కాకుండా దాన్ని బతికేలాగా మట్టి, నీరు సరిపడా ఉండేటట్లు చూసుకొని ఆ చెట్టు ఎదుగుదలకి కూడా చూసుకుంటే మంచిది. 1, 2, 3 మనిషి ఫ్యామిలీలో 1, 2, 3 పెద్ద చెట్లు, చిన్న చిన్న ఆర్నమెంటల్ చెట్లు కాకుండా పెద్ద చెట్లు, ఆక్సిజన్ నీడ ఇచ్చే చెట్లు నాటడం వల్ల మన ఉష్ణోగ్రత, కాలుష్యము తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మినీ ట్యాంక్ వాకర్స్ అసోసియేషన్ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇప్పటికి స్టార్టింగ్ ఇక్కడ మేము ఒక 10 మందితో వాకింగ్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ తర్వాత చూసిన తర్వాత దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో
అందరం కలిసి డెవలప్ చేసిన తర్వాత చెట్లు నాటి మేము స్వయంగా వాలంటీర్గా కలెక్ట్ చేసే అమౌంట్ దగ్గర 2 lakhs అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత చెట్ల కోసమే మేము దగ్గర 1 lakh ఖర్చు పెట్టినాము. తర్వాత సమ్మర్లో ఇక్కడ చెట్లు ఇలాగ బతకాలంటే మా వాళ్ళు చేసిన కృషి చాలా ఎక్కువ. ఎందుకంటే వాటర్ లేకుండా చెట్లు బతకడం అంటే సమ్మర్లో చాలా కష్టం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు సమ్మర్ ఎంత మ్యాక్సిమం రీచ్ అయిందంటే టెంపరేచరు అసలు చెట్లు బతుకుతాయా లేదన్న డౌట్ మాకున్నది. అలాంటప్పుడు మేము ట్యాంకర్స్ ముఖ్యంగా ఎస్పైరెడ్డి కూతురు సుజలమ్మ మేడం అడిగినప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆమె వీక్లీ ట్వైస్ 2 ట్యాంకర్లు పంపించేది. మళ్ళీ మన మున్సిపల్ కమిషనర్ అడిగినప్పుడు ఆయన కూడా 2 ట్యాంకర్లు పంపించేవాడు. అలాగా ఈ చెట్లు మేము బ్రతికించుకున్నాము. ఎందుకంటే మనం కంపల్సరీ దినచర్యలో వాకింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది. మనం రోజు చూస్తుంటే మనం కూర్చోడం తినడము పడుకోవడమే తప్ప వేరే అలవాటు లేవు. అంటే కనీసం ఒక 1 hour వాకింగ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసినాము. దానికి తోడు మన మేడం డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడి మేము విధంగా ప్రోగ్రామ్ చేసినాం సార్. ఇక్కడ ఆల్మోస్ట్ కమిషన్ అడిగినప్పుడు ఇక్కడ చెట్లు బయట ఎక్కడ వేసినా అంటే పెరగటం లేదు వాటర్ లేక. బట్ నంద్యాల వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు బాగా చేసినట్టే అక్కడ చేస్తే గ్రోత్ ఉంటుంది, మీకు కూడా మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో వాళ్ళకి సజెషన్ బట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వటం వల్ల వచ్చి చెట్లు నాడుతున్నారు. చాలా ఈ డాక్టర్స్ అసోసియేషన్ లేడీ డాక్టర్స్ అసోసియేషన్ అందరికీ కృతజ్ఞతలు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ రాజన్నపై ఉన్న అపారమైన అభిమానంతో తన చిత్రాల ద్వారా చిత్రాంజలి ఘటించారు. కోటేష్ గీచిన చిత్రాలలో జీవకళ ఉట్టిపడుతున్నది. డాక్టర్ వైఎస్ఆర్ చిన్ననాటి నుండి రాజకీయ ప్రస్థానం వరకు చిత్రాల ద్వారా తెలియజేశారు. భౌతికంగా డాక్టర్ వైఎస్ఆర్ లేకపోయినా వారు ప్రవేశపెట్టిన అనేక బృహత్తర పథకాలు ప్రజల హృదయాల్లో నిలిచాయని, జీవితాలకు మంచి చేస్తున్నాయని కోటేష్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా ఆయన అభిమానిగా రాజన్నపై ఎన్నో రకాల చిత్రాలను వినూత్నంగా గీచానని తెలిపారు. నంద్యాల పట్టణం రంగరాజు వీధిలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో ఈ నెల 17వ తేదీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కళ్యాణానికి భక్తాదులు తరలి రావాలని ఆలయ కార్యనిర్వహణ అధ్యక్షుడు షణ్ముఖరావు, పురుషోత్తమరావు, చంద్రశేఖరరావు, మధుసూదన్ రావు, పులిందర్రావు సభ్యులు కోరడం జరిగింది. ఈ మేరకు ఆదివారం కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా షణ్ముఖరావు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం 120 సంవత్సరాల పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందినదన్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తాదులు పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ నెల 17వ తేదీన బుధవారము శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణము నంద్యాల 1 టౌన్లో ఉండేటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన అప్పులగట్టు బజారు దగ్గరలో రంగరాజ వీధిలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం నందు కళ్యాణము జరపబడును. ఈ కళ్యాణము 17వ తేదీ ఈ నెల బుధవారము 9:45 కళ్యాణం జరిపించు భక్తులకు, దంపతులకు దేవలం చుట్టూ పురవీధుల గుండా
మేళతాళాలతో ఊరేగింపుగా దేవులం చేరిన వెంటనే కళ్యాణం ప్రారంభించబడును. కళ్యాణం తదనంతరము 11:30కు నంద్యాలలో ఉన్నటువంటి పట్టణ పురవీధుల గుండా అనగా రంగరాజుల వీధిలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి పాండవ దేవాలయం నుండి పప్పులబట్టి బజారు, గాంధీ చౌకు, పార్కు రోడ్డు, కోట వీధి, మాందిస్వామి టెంపుల్, మల్లరా కాళికమ్మ స్వామి దేవాలయము, మళ్ళా గాంధీ చౌకు, కల్పనా సెంటరు, విక్టోరియా రీడింగ్ రూము, ఆంజనేయ స్వామి టెంపుల్, మెయిన్ బజారు, అలాగే నామలయబడి, చింతరుగు, ఇలా మళ్ళా పాండవ స్వామి దేవాలయానికి ఆ గ్రామోత్సవం చేరును. భక్తులందరూ ఈ కళ్యాణంలో మరియు గ్రామోత్సవములలో పెద్ద ఎత్తున భక్తుల సమక్షంలో జరుగును. ప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్రలు కావాలని చెప్పేసి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం తరఫున కమిటీ వాళ్ళము నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము. గ్రామ ప్రజలందరూ కూడా ఈ కళ్యాణాన్ని మరి గ్రామోత్సవాన్ని పాల్గొని తిలకించి దేవుని కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నంద్యాల శ్రీ రంగరాజ వీధులు ఉన్నటువంటి రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయానికి మంచి చరిత్ర ఉంది. దాదాపుగా 120 సంవత్సరముల నుంచి పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయాన్ని సందర్శించి పూజలలో పాల్గొని, కళ్యాణంలో పాల్గొని, గ్రామోత్సవం పాల్గొనేలా దేవుని కృపకు పాత్రలవుతూ వారి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడంలో ఈ దేవాలయానికి ఒక విశిష్టమైనటువంటి ఒక చరిత్ర ఉంది. కావున నంద్యాల పట్టణ ప్రజలకు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం తరఫున, భావసార క్షత్రియ సమాజ్ తరఫున సవినంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సవినంగా కోరుచున్నాము. శ్రీ రుక్మిణి పాండురంగ స్వామినే నమః. రంగరాజు వీధి నందు అతి పురాతనమైన దేవస్థానము శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానము. ఈ దేవస్థానంలో ప్రతి ఏటా తొలి ఏకాదశి నాడు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారి కళ్యాణము జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము 17/7/2024 బుధవారము ఉదయము 9:45 సింహలగ్నము నందు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణము జరుగుతుంది. ఈ కళ్యాణమునకు ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణములో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాము. నంద్యాల పట్టణం బయటిపేటలో వెలిసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి రజక సంఘం పెద్ద యంగన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తాదులు తరలివచ్చి అంగరంగ వైభవంగా మేళతాళాలతో, తప్పెట్ల వాయిద్యాలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించడం జరిగింది. లోక కళ్యాణార్థం అమ్మవారికి ప్రతి ఏడాది ఈ బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. भगचाल
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా సమగ్రాభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్న నూతన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణ శివారులో మొక్కలు నాటిన ఐఎంఏ ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ వైద్యులు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని కోటేష్ చిత్రాంజలి. ఈ నెల 17వ తేదీ పట్టణంలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణోత్సవం. నంద్యాల పట్టణంలో వైభవంగా శ్రీ గంగా భవాని అమ్మవారికి భక్తాదులు పెద్ద ఎత్తున బోనాల సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.